నా షరత్ ఏంటంటే నేను పెళ్లి చేసుకునేవారు చాలా బలశాలి అయి ఉండాలి, చాలా వేగంగా ఎగరాలి, తనకు చాలా దూరంలో ఏమున్నదో కనిపించాలి. చుట్కూ రాజు అడవిలోని పక్షులన్నిటికీ రాజు. తనకు ఒక రాజకుమారి ఉండేది. తన పేరు చుట్కీ. అమ్మా చుట్కీ, నీకు పెళ్లి వయసు వచ్చింది. నేను నీకొక అందమైన మంచి పక్షితో పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నా. అందుకే నేను మన మంత్రి కాకి గారికి చెప్పాను. ఆయన నీకొక మంచి వరుణ్ణి వెతుకుతారు. హా నాన్న, పెళ్లి చేసుకుంటా, కానీ నాదొక షరత్ ఉంది. షరత్తా? ఏమిటా షరతు? నా షరత్ ఏంటంటే నేను పెళ్లి చేసుకునేవారు చాలా బలశాలి అయి ఉండాలి, చాలా వేగంగా ఎగరాలి, తనకు చాలా దూరంలో ఏమున్నదో కనిపించాలి. అందువల్ల ఏం ప్రమాదమైనా తప్పించుకోవచ్చు. అలాంటి ఒక పక్షినే పెళ్లి చేసుకుంటాను. అమ్మా, నువ్వు చాలా పెద్ద షరత్తు పెట్టావు. అసలు ఇన్ని మంచి లక్షణాలు ఒకే పక్షిలో ఎలా ఉంటాయి? నాన్న, నాకు తెలీదు. ఒకవేళ అలాంటి పక్షి దొరకలేదంటే నేను పెళ్లి చేసుకోను. శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను. రాజు పక్షులన్నిటినీ సభకు ఆహ్వానించాడు. పక్షులన్నీ ఒక చెట్టు మీద కూర్చున్నాయి. వినండి, నా కుమార్తె రాణి షరత్ ఏంటంటే ఆమె ఎలాంటి వరుణ్ణి కోరుతోందంటే బాగా వేగంగా ఎగరగలిగే, బాగా బరువెత్తగలిగే, ఇంకా చాలా దూరం చూడగలిగే పక్షిని. మీ అమ్మాయి షరతులనేవి మంచివే, కానీ అలాంటి వరుడు ఎక్కడ దొరుకుతాడు? ఈ లక్షణాలన్నీ ఉండేవాడు. అదంతా నాకు తెలియదు. ఒక పని చెయ్యి, ఈ వార్త చాలా దూరం వెళ్లేలా చూడు. యోగ్యులెవరుంటే వాళ్ళు వస్తారు. ఇంకా నా సమక్షంలో వారి ప్రతిభను చూపించి నా కుమార్తెను పెళ్లి చేసుకుంటారు. అది వినిన వెంటనే పక్షులన్నీ కూర్చుని ఇలా మాట్లాడుకుంటాయి. అరే, రాజకుమారి చుట్కీ పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి షరతులు పెట్టిందో తెలుసా? ఎవరి దగ్గరైతే ఆ 3 లక్షణాలు ఉంటాయో వాళ్లనే పెళ్లి చేసుకుంటుందంట. అవును సోదరా, వింటుంటే అదే తెలుస్తోంది. నాకైతే ఏమనిపిస్తోందంటే రాణి చుట్కీ కుమారిగానే చనిపోతుంది. ఎందుకంటే అవన్నీ జరుగుతాయనుకోవట్లేదు నేను. అక్కడ కూర్చున్న మోంటు పక్షి దీనంతా విని ఇలా అంటుంది. అన్నయ్, ఈ మూడిట్లో నా దగ్గర ఒక్క లక్షణం అయితే ఉంది. నేను చాలా వేగంగా ఎగురుతాను. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. అవునరా, ఈ విషయం అయితే నిజమే. కానీ నీలో ఒక్క లక్షణమే ఉంది. మిగిలిన 2 లక్షణాలకు ఎక్కడికి పోతావు? అరే, ఏం దిగులు పడకు. నీలో ఒక్క లక్షణం అయితే ఉంది కదా. నువ్వు వెళ్ళి రాజుతో ఎందుకు మాట్లాడకూడదు? ఏం తెలుసు, ఒకవేళ చుట్కీ ఇదే ఒప్పుకుంటుందేమో. మీరు సరిగ్గా చెప్పారు. నేను వెళతాను ఇప్పుడే రాజు దగ్గరికి. చుట్కూ రాజా దగ్గరకు వెళ్లి మోంటు పక్షి ఇలా అంటుంది. రాజుగారు, నేను మీ అమ్మాయి పెట్టిన షరతులు విన్నాను. నాలో ఒక గుణం ఉంది. నేను చాలా వేగంగా ఎగరగలుగుతాను. కానీ నాకెలా తెలుస్తుంది? నీవు మా సిపాయి రాబందుని ఓడించాలి. అప్పుడు ఇది నిరూపించబడుతుంది నువ్వు చాలా వేగంగా ఎగరగలవని. అలాగే, నాకు సమ్మతమే. గద్ద మరియు మోంటికి ఎగిరే రేస్ పెట్టారు. మోంటు చాలా వేగంగా ఎగురుతుంది. మరియు వచ్చి రాజు దగ్గర కూర్చుంటుంది. నిజంగా నీవు నిరూపించావు, నువ్వు చాలా వేగంగా ఎగరగలవని. మరియు తను బాధపడుతుంది. ఏమైంది మహారాజా? ఇప్పుడు నేను నిరూపించాను కూడా కదా. కానీ ఇది సగమే పూర్తయింది. నా కుమార్తెకి ఎవరు కావాలి అంటే 3 గుణాలు. 3 ఒకరిలోనే ఉండేవారు. మరియు అక్కడికి ఒక పక్షి చింటూ వస్తుంది. చింటూ ఇలా అంటుంది. రాజుగారు, నా దగ్గర ఒక గుణం ఉంది. నేను చాలా దూరం వరకు చూడగలను. కానీ మరి నాకెలా తెలుస్తుంది నువ్వు చాలా దూరం చూడగలవని? నేను దాన్ని నిరూపిస్తాను. ఇప్పుడు ఇతనికి ఏది చూడమని చెప్పాలి? అది చాలా దూరంగా ఉండి ఇంతవరకు ఇతను చూడనిది. రాజా యొక్క మంత్రి అయిన కాకి రాజు దగ్గర ఇలా అంటుంది. మహారాజా, మీకు ఆ మంచినీళ్ల చెరువు గుర్తుందా? ఇక్కడి నుంచి 100 క్రోసుల దూరం ఉంది. ఇంకా దాని గురించి అయితే మీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మీరు ఇతన్ని దాని గురించి ఎందుకు అడగకూడదు? ఇతనికి అది కనిపిస్తుందో లేదో అని. చాలా విలువైన విషయం చెప్పావు నీవు. అలాగే, సరే, నాకిది చెప్పు. దూరంగా ఏదైనా నీకు చెరువు కనిపిస్తోందా? చింటూ చెట్టు మీద కూర్చుని చూసి ఇలా అంటుంది.
మహారాజా, నేను చూడగలుగుతున్నాను. ఇక్కడ నుంచి 100 క్రోసుల దూరంలో ఒక అడవిలో చెట్ల మధ్యన ఒక చెరువు ఉంది. వా, సరిగ్గా చూసి చెప్పావు. ఒప్పుకుంటున్నా నీ సామర్థ్యం. అక్కడికి 3వ పక్షి ఎగురుకొని వస్తుంది. తన పేరు చీకు. రాజుగారు, నా సామర్థ్యం ఏంటంటే నేను ఎంత బరువునైనా సరే ఎత్తుకొని ఎగరగలను. దీన్ని నువ్వు నిరూపించి చూపించు, నేను ఒప్పుకుంటా. అలాగే చెప్పండి మరి, నాకు దేన్ని తీసుకొని ఎగరాలి? నన్ను, మంత్రి గారు, ఇంకా ఇక్కడ ఉన్న అన్ని పక్షులను మోసుకొని గాలిలో ఎగురు. అలాగే, అందరూ ఒక పల్లకీలో కూర్చోండి. పక్షులని ఒక బుట్టలో కూర్చుంటాయి. చీకు తన కాళ్ళల్లో బుట్టిని తీసుకొని ఆకాశంలో ఎగురుతుంది. మరియు అందరినీ తీసుకొని భూమికి వచ్చేసింది. నాకు 3 సామర్థ్యాలు దొరికాయి, కానీ 3 లక్షణాలు 3 వేరువేరు పక్షుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఏమీ అర్థం కావట్లేదే. అప్పుడు చుట్కీ అక్కడికి వచ్చి ఇలా అంటుంది, నాన్నా, నీ సమస్యకు పరిహారం నా దగ్గర ఉంది నాన్నా. ఏమిటి? అమ్మా, నాకు కూడా చెప్పు. నేను చాలా గందరగోళంలో ఉన్నాను. నిన్ను ఎవరికిచ్చి పెళ్లి చేయాలి అని. నేను వీళ్ళ ముగ్గురిని పెళ్లి చేసుకుంటాను. అది విని సభ అంతా షాక్ అయిపోయారు. అరే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు చుట్కీ? ఈ రోజు వరకు ఇలాంటిది జరగనే లేదు. ఇప్పుడు దాకా అలా కాకపోతే ఏంటి నాన్న? ఇప్పుడు అవనివ్వండి. నాకు వీళ్ళ ముగ్గురు చాలా ఇష్టం. నేను వీళ్ళ ముగ్గురిని పెళ్లి చేసుకుంటాను. మరి మీరు ముగ్గురు కూడా సిద్ధమేనా? మా ముగ్గురికి ఎటువంటి సమస్య లేదు. మరియు చుట్కీ ఒక పెళ్లి 3 పక్షులతో అవుతుంది. మరియు ఇంకా 4 చేరి చాలా సంతోషంగా జీవిస్తారు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా ఒక చిన్న అడవిలో జీవితం చాలా ఆనందంగా గడిచేది. అక్కడ జంతువులన్నీ కలిసి ఉండేవి. ఆ అడవిలో కొండ దగ్గరలో అందమైన చెరువు ఉంది. ఆ చెరువులో హంసలు, చేపలు, కప్పలు మరియు మిగిలిన జంతువులు ఉండేవి. అవన్నీ చాలా బాగా ఉండేవి. వీళ్ల మధ్యలో మంటూ అనే ముసలి కూడా ఉంది. అది చాలా గర్వంగా ఉండేది. అదే ఆ చెరువుకి రాజు అనుకునేది. అందరితో చాలా గర్వంగా మాట్లాడేది. ఒకరోజు ఒక పక్షి వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని పండు తింటోంది. అప్పుడు పొరపాటున ఒక పండు చెరువులో పడిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే, ఆ విషయం మంటూ అనే ముసలికి అస్సలు నచ్చలేదు. అది ఆ పక్షి మీద అరుస్తూ ఉంది. పాపం ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోయింది. పక్షి వెళ్లిన తర్వాత బంటు అనే ఎలుగుబంటి నీళ్లు తాగడానికి వచ్చింది. దాన్ని చూసి మంటూ ఏమన్నాడంటే, బంటి, నువ్వు నీ నోటితో నా చెరువుని పాడు చేస్తున్నావు. అందుకే నువ్వు నీ చెత్త మూతి బయటకు తీ. ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో. మంటూ సోదరా, ఈ చెరువు అచ్చం నీ ఒక్కడిదే కాదు, ఇది అందరిది కూడా. లేదు, ఇది కేవలం నాదే. ఇంకా మీరందరూ నా చెరువులోంచి నీళ్లు తాగడం జరుగుతోంది కాబట్టి దానికి పరిహారం చెల్లించాలి. వెళ్ళు, ఇంకా నీ రాజుకు చెప్పు. చెరువు యొక్క రాజు ఆజ్ఞాపించారు, ఇక నుంచి ఎవరైనా చెరువులో నీళ్లు తాగాలంటే ముందే ఆయనకి పన్ను చెల్లించాలి అని చెప్పు. ఒకవేళ అలా చేయలేకుంటే వాళ్ళని మంచినీళ్లు తాగనీయకుండా బహిష్కృతం చేస్తాను. తర్వాత ఏమైందంటే, అన్ని జంతువులు చెరువుకు వెళ్లడానికి ముందే ఏదో ఒకటి ఇచ్చేవారు. ఒకరు తాజా మంచి పళ్ళని తీసుకొచ్చేవారు, కొంతమంది ఇంకొకటి తీసుకెళ్లేవారు. మంటూ రాజులాగా వాటన్నిటినీ తినేవాడు. ఇదంతా మంటుకు చాలా బాగా నచ్చేది. ఇలానే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చింటూ అనే జింకకు చాలా దాహం వేసింది. అది తన తల్లి జింకతో ఇలా అంది, నాకు బాగా దాహం వేస్తోంది. బాబూ, మన దగ్గర మంటుకి ఇవ్వడానికి ఇప్పుడు ఏమీ లేదు. కానీ చింటూ దాహానికి ఉండలేకపోతున్నాడు. తల్లి జింక అన్నది, బాబూ, కొంత సమయం ఆగు. చీకటి పడిన తర్వాత మనం చెరువు దగ్గరికి వెళదాం. అప్పుడు నువ్వు నీళ్లు తాగొచ్చు.
చీకటి పడ్డాక ఇద్దరు చెరువు దగ్గరికెళ్లారు. చింటూ నిశ్శబ్దంగా నీళ్లు తాగుతున్నాడు. అప్పుడు ఆ నీళ్ల అలికిడి వల్ల మంటూకి నిద్రలోంచి మెలకు వచ్చింది. చింటూను చూసిన మంటూ మొసలికి చాలా కోపం వచ్చింది. ఏరా, నీదెంత దుస్సాహసం! నువ్వు నీళ్ల రాజు యొక్క చెరువులో నుంచి నీళ్లు దొంగతనం చేస్తావా? నీకు గుణపాఠం నేర్పుతా చూడు. మంటూ చింటూను పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఇదంతా తల్లి జింక చూస్తోంది. మంటూ చింటూ మీదకి రావడం చూసి తల్లి జింక వాళ్ళిద్దరి మధ్యకు వచ్చి అది చింటూని కాపాడుకుంది. అప్పుడు అది అనుకోకుండా మంటూ నోటికి చిక్కింది. అది చూస్తున్న చింటూ ఏడవడం మొదలెట్టాడు. అక్కడ దగ్గరలో ఉన్న జంతువులన్నీ అది విని అక్కడికొచ్చాయి. తల్లి జింక చావు నుండి తప్పించుకుంది. కాని దెబ్బ చాలా గట్టిగా తగిలింది. ఆ నొప్పిని జింక తట్టుకోలేకపోతోంది. ఆ తల్లి జింక ఏం చెప్పిందంటే, బాబూ చింటూ, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది అనుకుంటున్నాను. లేదమ్మా, నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా పాపం చింటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తల్లి జింక ఇలా అంది, బాబూ చింటూ, నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నిన్నెప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టను. చింటూకి తన ఆశీర్వాదాన్ని అందించి చివరికి కన్ను మూసింది. చింటూ చాలా బాధపడుతున్నాడు. అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకరోజు చింటూ తినడానికి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అప్పుడతను ఒక దూడపిల్ల చెట్టు కింద ఇరుక్కుపోవడాన్ని చూశాడు. చింటూ ఇలా అనుకున్నాడు, ఒకవేళ నేను ఏనుగు బాబాయ్ ఎంత బలవంతుడైతే ఆ ముద్దుని చిటికెల్లో తోసేసేవాణ్ణి. ఈ ముద్దు పక్కకు పోతే బాగుండు. అది అలా అనుకోగానే కొమ్మ దానంతట తానుగా ఎగిరిపోయింది. అది చూసిన చింటూ చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు తనకి తన అమ్మ మాటలు బాగా గుర్తొచ్చాయి. అప్పుడు తనకు అర్థమైంది ఇదంతా తల్లి జింక ఇచ్చిన ఆశీర్వాదం వల్ల జరిగిందని. తర్వాత ఏం జరిగిందంటే, చింటూ అడవిలో ఉన్న జంతువులందరికీ సహాయం చేయడం మొదలెట్టాడు. ఒకరోజు భారీ భూకంపం వచ్చింది. అప్పుడు కొండముని నుంచి రాళ్లన్నీ కిందకి పడ్డాయి. అన్నీ కిందకి జారుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపోతున్నాయి. భూకంపం తగ్గిన తర్వాత జంతువులన్నీ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయి. చింటూ తన మాయతో పెద్ద పెద్ద చెట్లను అడ్డు తొలగిస్తున్నాడు. అప్పుడు ఆ చెరువు నుంచి తనకి ఏదో విపరీతమైన గొంతు వినిపించింది. వెళ్ళి చూశాడు. మంటూ ఒక పెద్ద రాయి కింద పడి నలిగిపోతోంది. సహాయం చేయండి, నాకెవరైనా సహాయం చేయండి. కానీ ఎవరూ తనకు సహాయం చేయడానికి వెళ్ళట్లేదు. నీలాంటి దుష్టులకు ఇలాగే జరుగుతుంది. భగవంతుడు నీకు మంచి శిక్ష వేశాడు. నిన్ను నువ్వు చాలా బలవంతుడు అనుకుంటావు కదా, ఇప్పుడు చేతనైతే తప్పించుకో చూద్దాం. ఈ విధంగా అక్కడ జంతువులన్నీ మంటూ చేసిన తప్పును చెప్తున్నాయి. సహాయానికి మాత్రం ఎవరూ వెళ్ళట్లేదు. కాని చింటూ వచ్చాడు. తన మాయతో ఆ రాయిని ఎత్తి పడేశాడు. అది చూసి మంటూకి తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అప్పుడు తనన్నాడు, చింటూ, నా వల్లే మీ అమ్మ నీ నుంచి దూరంగా పోయింది. అయినా గానీ నువ్వు నన్ను కాపాడావు. ఒకవేళ నాకు కూడా నీ అంత మంచి మనసుంటే ఎవరిని బాధ పెట్టేవాడిని కాదు కదా. మంటూ అక్కడున్న జంతువులన్నింటినీ క్షమాపణ కోరుకుంది.